వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. బీఆర్ఎస్ కు భారీ షాక్. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి స్థానం లేదు. బీఆర్ఎస్ ను వీడిన మహబూబ్ నగర్ ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు క్రిస్టియన్ పల్లిలో డబుల్ బెడ్రూమ్ వాసులు 523 సర్వే నెంబర్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాయి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబ్ నగర్ జిల్లా ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు ముక్తార్ ఖాన్, శేఖర్, ఆరిఫ్ డబుల్ బెడ్రూమ్ కాలనీ నుంచి పాండు, కళావతి ఆధ్వర్యంలో 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని, మహబూబ్ నగర్లో ఏ పార్టీకి ఇక స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. క్రిస్టియన్ కాలనీలోని 523 సర్వే నెంబర్లో ఉన్న అన్ని సమస్యలను పార్లమెంటు ఎన్నికల అనంతరం కోడ్ ముగిసిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అలాగే ప్లంబర్ అసోసియేషన్ సభ్యులకు కావాల్సిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, చేరికల కమిటీ చైర్మన్ సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, మాజీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బెక్కరి అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలీ, వాజిద్, మహేష్, ఊర్మిళ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వార్డులో నుంచి వందల మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ పల్లి పాండు గారి ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు. అలాగే పట్టణ ప్లంబర్ అసోసియేషన్ కొన్ని వందల మంది అసోసియేషన్లో ఉన్నారు. ముక్తార్ ఖాన్ గారు, ఆరిఫ్ ఖాన్ గారు, నజీర్ గారు, శేఖర్ గారు, అన్వర్ గారు, ఇంకా చాలామంది కొన్ని వందల మంది గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అవుతున్నారు. మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ కూడా వేరే పార్టీకి స్థానం లేకుండా గతంలో బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఎంపీ అభ్యర్థిగా ఉన్న వంశీచంద్ర రెడ్డి గారిని పెద్ద మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టి నిర్ణయంతో తీసుకొని ఈరోజు పార్టీలో చేరినారు. ప్లంబర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఈరోజు పార్టీలో చేరడం కారణం మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చేసి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు అవుతున్నాయి. దానివలన మా ప్లంబర్ అసోసియేషన్ 200 మందికి పార్టీలో చేరడం జరిగింది. దీంతో పాటు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా ప్లంబర్ అసోసియేషన్ వాళ్ళకు అందరికీ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు మా భవనం కొరకు కట్టిస్తామని ఒక వాగ్దానం చేశారు. ఆయన మాటకు మేము కట్టుబడి ఉంటున్నాము. దాంతోపాటు ఈ రాబోయే ఎలక్షన్లో మా ప్లంబర్ అసోసియేషన్ మద్దతుగా ఎంపీ ఎలక్షన్కి ఉంటుందని మనసారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ వాజిద్, ప్లంబర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ముక్తార్ గారు, అదేవిధంగా వాళ్ళ ప్లంబర్ అసోసియేషన్ వాళ్ళ సభ్యులందరూ దాదాపుగా ఈరోజు 200 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మా ఎమ్మెల్యే
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క అభివృద్ధి మరియు వారికి ఒక కమ్యూనిటీ భవనాన్ని కట్టిస్తారని వాగ్దానం కూడా చేశారు. వారు గతంలో ప్రభుత్వంలో వారికి చేయలేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వంలో మీకు నేను కమ్యూనిటీ హాల్ భవనాన్ని కట్టిస్తానని మాటిచ్చారు. అదేవిధంగా వాళ్ళు మాటకు కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పాలమూరు అభివృద్ధి, మహబూబ్ నగర్ అభివృద్ధి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యమని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో వంశీచంద్రరెడ్డి గారిని కూడా అదేవిధంగా ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను.